తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీకి సంబంధించిన కేసులో సిఐడి విచారణ సోమవారంతో ముగిసింది. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఇవాళ హైకోర్టులో సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించనున్నారు. విచారణలో సిఐడి ఏం తేల్చింది, నివేదికలో ఏముంది, నివేదిక పరిశీలించాక హైకోర్టు తీసుకునే చర్యలెలా ఉంటాయి, వాటి పర్యవసానం ఎలా ఉంటుందనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో 2023 ఏప్రిల్లో పరకామణిలో హుండీ లెక్కింపు సమయంలో పెద్ద జియంగార్ మఠం గుమ్మస్తా కోయంబత్తూర్ రవికుమార్ అమెరికన్ డాలర్లు దొంగలించి పట్టుబడ్డారు. ఈ కేసులో రవికుమార్ పై నమోదు చేసిన క్రిమినల్ కేసును టీటీడీ విజిలెన్స్ అధికారులు హడావుడిగా లోక్ అదాలత్లో రాజీ చేయించుకున్నారు. రవికుమార్ నుంచి టీటీడీకి విరాళంగా ఆస్తులు రాయించుకున్నారు. ఈ వ్యవహారం వెనుక భారీ కుట్ర జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.